హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఇంకా రాగి సంగటి. మన నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతో ఫేమస్ అండోయ్. దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే 3 కిలోల చేపలు తీసుకున్నానండి. దానికోసం 200 గ్రాముల చింతపండుని ముందుగా కడిగి పక్కన పెట్టుకొని దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులేనండి అసలైన ఫ్లేవర్ ఇచ్చేది చేపల పులుసుకి. చూడండి ఎలా వేగుతున్నాయో. బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ చేపలని నేను ముందే బాగా 3 సార్లు కడిగి దీంట్లో ఉప్పు నిమ్మకాయ రసం వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం 2 గుప్పెళ్ళు అంటే ఉరమరిగ్గా అంటే 4 టేబుల్ స్పూన్లు ఉప్పు సరిపోతుందండి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి అందులో చేపల కూర కాబట్టి ఉప్పు కారం అనేది బాగా ఎక్కువే పడుతుంది. చూసారు కదా నేను ఎంత వేస్తున్నానో. మీరు మీ రుచికి సరిపడంతా వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకొని బాగా మెత్తగా పిసికేసి వాటర్ అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండులో ఉండే గుజ్జంతా అయిపోయేంత వరకు మనం ఎన్ని వాటర్ పడితే అంత వాటర్లో కలుపుకొని మొత్తం అంతా వేసేసుకోవాలి. చూడండి, మన చేపల ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు రసం వేసుకోవాలి. అప్పుడే మనకి చేపల కూర అనేది బాగా ఉడుకుతుంది. దాంట్లో ముక్క కూడా బాగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని ఇవి మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, అంతలాగా ముక్క అనేది కనిపించకుండా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్ కదా, అందులో చేపల కూరకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎలా వేగాయో. ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటే ఆహా, ఆ టేస్టే వేరండి. చూడండి బాగా మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం టమోటా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. చూడండి, టమోటాలన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా మనము ముందుగా కలిపి పెట్టుకున్న చేపల కూరలో వేసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని పైన అలా తిప్పుకోవాలండి. మొత్తం కలిపేస్తే చేప అనేది పాడవుతుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బాండీ పెట్టేస్తాము. ఇప్పుడు ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకొని వాటర్ వేసుకుని బాగా 3 సార్లు బాగా క్లీన్ చేసుకొని అందులోనే 1 గ్లాస్కి 3 గ్లాసులు లెక్కన వాటర్ పోసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసేసుకుంటాం. ఈ లోపల మన చేపల కూరకి మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతుంది. ఇంకో పక్క మన సంగటికి చూడండి, రైస్ అనేది చూడండి ఎలా ఉడికిపోతుందో. బాగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు మన కర్రీ చూసేద్దాం. చూడండి ఎలా తుకతుకలాడుతుందో కూర. చూడండి, ఇప్పుడు అస్సలైన మధ్య ఇదే అన్నమాట చేపల కూరలో స్పెషల్. నెల్లూరు చేపల కూర అంటే మామిడి మొక్కలు ఇవి ఉంటేనే మన చేపల కూర అనేది అదిరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసేసుకొని బాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈ లోపల మన రాగి సంగటి దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, చూడండి రైస్ అనేది ఎలా ఉడికిపోయిందో. చూసారు కదా, మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చేపల కూరలో 1/2 స్పూను మెంతి పౌడర్, చూసారు కదా, మొన్న ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతి పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా తిప్పుకోవాలి. కలిపెట్టకూడదు ఫ్రెండ్స్, కలిపెడితే ముక్కని చెదిరిపోతుంది. చూడండి అలా తిప్పేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. చూడండి మన రైస్ అనేది ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో రైస్కి ఎంత అయితే సరిపోతుందో రాగి పిండి అంత వేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే చిన్న బౌల్లో ఒక 4 బౌల్స్ పట్టేయండి. వేసుకొని నేను తెడ్డుతో కలిపెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి నాకైతే 4 బౌల్స్
బాగా మొత్తం అంతా బాగా ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. పిండంతా పట్టేసేసి తెడ్డుతో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఉండలు ఉండలుగా మిగిలిపోతుంది. మనం ఎంత బాగా తిప్పుకుంటే సంగటి అనేది అంత బాగా కలిసిపోతుంది. చూడండి, మన సంగటి అనేది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన కూర అనేది ఎలా ఉడుకుతుందో. ఇందులో గుప్పెడంత కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరండి అసలు. వేసుకొని చూడండి ఎలా ఉందో కూర అనేది. బాగా ఉడికిపోయింది. కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. బాగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని మనం ఉంచేసుకుంటే మన చేపల కూర అనేది రెడీ. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి రాగి ముద్ద తీసుకొని దాన్ని బాగా వేళ్ళతో అలా ఒత్తుకొని ఇప్పుడు కానీ మన చేపల కూర వేసుకొని, ఆహా చూడండి ఎలా ఉందో కలరు. ఆహా తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ మజాయే వేరు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అదే కదా మన నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.